Hello guys, నేను మీ శివ. వెల్కమ్ టు సాస్ టీవీ. బేసిక్ టైమ్స్ లో మనం కానీ చూసుకున్నట్లయితే న్యాచురల్ స్టార్ నాని అన్న సినిమా అంటే చాలు జనాలందరూ ఎగబడి చూస్తున్నారు. సో వన్స్ అనే టైం ఏంటంటే నాని అన్న కామెడీ టైమింగ్ బాగుండేది, ఫ్యామిలీ ఎమోషన్స్ బాగుండేది, సినిమా పరంగా కథ పరంగా కూడా ఒక మంచి సెలక్షన్ ఉండేది. సో ఈ విధంగా ఒక మంచి క్రేజ్ సంపాదించుకున్నటువంటి నాని అన్న ప్రెసెంట్ వైలెన్స్ లో దిగేస్తారు. సో ఆల్మోస్ట్ ఈ మే 1 రాబోతున్నటువంటి హిట్ 3 అయితే సినిమా అంతా వైలెన్స్ లోనే ఉండబోతోంది. సో ఈ క్రమంలో ఏంటంటే ప్రీవియస్ గా తీసినటువంటి సినిమా యొక్క 10 years యానివర్సరీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ రీయూనియన్ అయితే ప్లాన్ చేసుకున్నారు. సో ఆ సినిమానే ఎవడే సుబ్రహ్మణ్యం. సో ఒక 10 years బ్యాక్ చూసుకున్నట్లయితే నాని అన్న న్యాచురల్ స్టార్ కాదు, ఓన్లీ నాని అన్న మాత్రమే. సో విజయ్ దేవరకొండ నాని హీరోలుగా వచ్చినటువంటి ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాని కల్కి సినిమా డైరెక్ట్ చేసినటువంటి నాగశ్విని గారు డైరెక్ట్ చేశారు. సో ఆ టైంలో ఉన్నటువంటి ఆ నాని అన్న లుక్ కి ఇప్పుడు ఉన్నటువంటి నాని అన్న లుక్ కి చాలా వేరియన్స్ ఉన్నప్పటికీ కూడాను సినిమా రీయూనియన్ కండక్ట్ చేసి అంటే 10 years యానివర్సరీ అయింది కాబట్టి సో మొత్తం టీం అంతా కలిసారనమాట. సో ప్రెసెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్ లో ఉన్నారు, మంచి మంచి పొజిషన్ లోనే ఉన్నారు. సో ఈ క్రమంలో సినిమా అంతా కూడాను ప్లాన్ మొత్తం చూసారంటే మళ్ళీ రీయూనియన్ కాబట్టి మళ్ళీ సినిమా అంతా వేసి చూసిన తర్వాత నాని అన్నకి చాలాసార్లు అనిపించిందంట. సో కొన్ని సీన్స్ లో కాస్త బెస్ట్ గా యాక్ట్ చేస్తుంటే బాగుండేదని చెప్పి సో ఓవరాల్ గా ప్రెసెంట్ అయితే మాత్రం ఒక మంచి స్టేజ్ లోనే ఉన్నామని ఫీల్ అవుతున్నారు. సో హిట్ 3 కి సంబంధించి ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూస్ లో బాగా అటెండ్ అవుతున్నటువంటి న్యాచురల్ స్టార్ నాని అన్న ఈ విషయాన్ని పంచుకున్నారు. సో ఎవడే సుబ్రహ్మణ్య సినిమాలో నేను ఇంకొంచెం బెటర్ గా యాక్ట్ చేసి ఉండొచ్చు, బట్ ఆ టైంలో నాకు తెలియదు. బట్ ఇకపై రాబోతున్నటువంటి సినిమాస్ లో ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే ద బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తానని చెప్పడం జరిగింది. సో మే 1 శైలేష్ కొరండు డైరెక్షన్ లో రాబోతున్నటువంటి ఈ సినిమాకి సంబంధించి ఓవరాల్ గా సెన్సార్ సర్టిఫికేట్ కూడా రావడం జరిగిందనమాట. సో 2 గంటల 37 నిమిషాల 6 సెకండ్లు ఉన్నటువంటి ఈ సినిమాలో చాలా సెన్సార్లు అయితే ఉన్నాయి. సో ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి ట్రైలర్ టీజర్ లో కూడా చాలా మందికి నచ్చినటువంటి కొన్ని డైలాగులు ఏవైతే ఉన్నాయో సో వాటిని సెన్సార్ లో లేపేశారు. సో సెన్సార్ లేకుండా మన సినిమా చూడాలంటే ఖచ్చితంగా ఫస్ట్ డే ఫస్ట్ షోనే చూడాలి. సో మీరు ఎంతమందికి సినిమా చూడాలంటే క్యూరియాసిటీ ఉంది. అండ్ నాని అన్న మొత్తం మీద ట్రెండ్ మార్చడానికి గల కారణం ఏంటంటే ప్రీవియస్ టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ ని గ్రాప్ చేసినటువంటి నాని అన్న ప్రెసెంట్ ఎందుకు వైలెన్స్ మీద దిగారన్నప్పుడు ఆయన గురించి డిఫరెంట్ ఆన్సర్స్ వస్తున్నాయి. సో ప్రెసెంట్ జనాలందరూ కూడా వైలెన్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి జనాలు కొంతమంది మాట్లాడుకుంటున్నారు. సో ప్రెసెంట్ జనాల పల్స్కి తగ్గట్టే కదా హీరోలు నటించాలని నాని అన్న అనుకుంటున్నారా అన్న డౌట్ మీకేనా ఉంటే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ మీలో ఎంతమంది హిట్ 3 కోసం ఎగరగా వెయిట్ చేస్తున్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.